ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం టోటల్ పాపులేషన్ తెలంగాణ పాపులేషన్ 3,03,68,00,000. ఓకే. అందులో ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ 17% అన్నారు. గవర్నమెంట్ ఇచ్చింది 17%. 17%లో మాదిగలు 12%, సార్ మిగిలిన 5% మాలలు, మాల ఉపకులాలు. ఓకే. చాలా స్పెసిఫిక్గా లెక్కలు చెప్తూ ఉన్నాయి. అందుకోసం 15% రిజర్వేషన్లో ఎంత వస్తుంది? 5% వాళ్ళకి మాలలు మాల ఉపకులాలు కలిపితే 5%. మాలలు కాకుండా అది కూడా ఉపకులాలు కలిపితే కేవలం మాలలు కాదు. ఓకే. ఇప్పుడు మళ్ళీ లెక్కలు సమీకరించాలి, లెక్కలు తీస్తే బయటకు వస్తాయి కదా. ఓకే. కనుక మాదిగలు ఏమడుగుతున్నారు? మేము 12% ఉన్నాం కనుక మాకు 12% రిజర్వేషన్ ఇవ్వాలి. మాదిగలు అడిగేది 12% అంటే మిగిలిన 15%లో 3% కదా మిగిలేది. ఆ 3% మాలలకు పోయేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు లెక్కలు సమీకరిస్తే ప్రభుత్వం ఎవరి జనాభా ఎంత ఉంది వారి వారి జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ ఫలాలు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం నోటి మాట మాట్లాడడం కాదు, గణాంకాలు ఏం చెప్తున్నాయో గణాంకాలు ముందు పెట్టుకొని మాట్లాడాలి, ఆధారాలు ముందు పెట్టుకొని మాట్లాడాలి. కొద్దిమంది మేధావులు ఇటీవలి కాలంలో తమకు నోటుకు వచ్చినట్లు నేను అదే కొంతమంది ఇంటలెక్చువల్ సార్ ఈ వర్గీకరణ వల్ల మాకు తీవ్ర నష్టం జరిగింది అని చెప్పే కొంతమంది మేధావులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే మీరు లెక్కలతో సహా చెప్తున్నారు కదా, అందుకు చెప్తారు. నేను ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను సార్. వర్గీకరణకు సందర్భంలో మనము ఏ కులం వాళ్ళమైతే ఆ కులం లెక్క ఆలోచించవద్దు సార్. నేను మాదిగ అయితే మాదిగలాగా ఆలోచించకూడదు, ఇంకొకరు మాల అయితే మాలలాగా ఆలోచించకూడదు. ఓకే. ఇది సామాజిక న్యాయం జరగాలి అనే ఆలోచనతో ఆలోచించాలి. అట్లా ఆలోచించినప్పుడు హేతుబద్ధమైనటువంటి ఆలోచన ముందుకు వస్తుంది. హేతుబద్ధ ఆలోచన ముందుకు వస్తుంది. ఆ హేతుబద్ధ ఆలోచన అనేది మన తల్లి ఒక 1/2 కిలో బియ్యం వండుతుంది సార్, 3 పిల్లలు ఉంటారు. ఈ 1/2 కిలో బియ్యాన్ని తల్లి ఒకవేళ అందరికీ సరిపోకపోతే ఆ తల్లి నీళ్లు తాగి కడుపు నింపుకొని 3 పిల్లలకి సమానంగా పంచిపెడుతుంది సార్. ఒకవేళ పెద్దోడు కొద్ది ఎక్కువ పని చేసేటోడు ఉంటే ఆ పెద్దోనికి ఒక ముద్ద ఎక్కువ పెడుతుంది. ఇది న్యాయం, తల్లి న్యాయం, ప్రకృతి న్యాయం, కుటుంబ న్యాయం. పెద్ద కొడుకు పని చేస్తున్నాడని చెప్పేసి పెద్ద కొడుకే మొత్తం భూవంతా పెట్టేసి 2 కొడుకులు ఉపాసం ఉంచాలి కదా, న్యాయం కాదు కదా. కనుక 15% రిజర్వేషన్ వచ్చినప్పుడు ఈ 15% రిజర్వేషన్ను మాల మాదిగలు మాత్రమే ఉపయోగించుకొని, నేను ఇక్కడ మొదటి నుంచి మాట్లాడుతున్నది ఏమిటంటే మాలలు మాదిగలు 2 కులాలు, మిగతా 59 కులాల సంగతి ఏమిటి? రెల్లి కులం ఉంది, బుడగజంగం కులం ఉన్నది. రెల్లి కులం వాళ్ళొక 7-8 వేల జనాభా ఉన్నది, బుడగజంగం వాళ్ళొక 70,000 జనాభా ఉన్నది. తర్వాత డక్కలోళ్ళు వాళ్ళొక 10,000 జనాభా ఉన్నారు. మాస్టర్లు వాళ్ళొక 30,000 జనాభా ఉన్నారు. సింధోళ్ళు, బైండ్లోళ్ళు, బ్యాగరోళ్ళు, ఇట్లా కులాల లెక్కలు తీస్తే వాళ్ళు 5,000, 10,000, 15,000, 20,000, 50,000, 70,000 లక్షలోపు జనాభా. నేతకాని వాళ్ళు 1,20,000 జనాభా ఉన్నారు వాళ్ళు. మరి వీళ్ళందరికీ ఫలాలు ఎట్లా దక్కాలి? మాట అంటే మాదిగోళ్ళం మేము తీసుకుంటాం అంటారు, మాలోళ్ళం మేము తీసుకుంటాం అంటారు. మీరు మాల మాదిగ కొట్లాట కాదు ఇది. నేను అడుగుతున్నది సామాజిక న్యాయం కొట్లాట. మా ఇంటి పక్కన ఒక డక్కలోళ్ళ ఇల్లు ఉంది మా ఊర్లో. నేను ఇవాళ రిజర్వేషన్ ఉంది కనుక ఉపయోగించుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్ని ఆయన. మరి నా ఇంటి పక్కన ఉన్న డక్కల ఆయన పిల్లలు ఎప్పుడు ప్రొఫెసర్లు కావాలి? ఇది నా క్వశ్చన్. చూసుకుంటే సింధోళ్ళు ఇంకా ఎక్కడనో వాళ్ళకు ఒక ఇల్లు లేదు, ఒక ఊరు లేదు, సంచారంలో ఉంటారు. మాస్టర్లు సంచారంలో ఉంటారు. మీకు ఈ మధ్యలో 7 మెట్ల కిన్నెర కళాకారుడు ఉన్నాడు కదా, ఆ కళాకారుడు మొగులయ్య, ఆయన రాష్ట్రపతితో అవార్డు తీసుకున్న కళాకారుడు. మా ఊరు ఆయనది. మా ఊరు ఆమ్లెట్ విలేజ్ ఉండేది, ఇప్పుడు పక్క గ్రామ పంచాయతీ ఉన్నారు. ఆయనకి 2 కొడుకులు ఉన్నారు, 2-3 కొడుకులు ఉన్నారు. మాస్టి కులం ఆయన, మా ఉపకులం. నిన్నటి వరకు ఎవరు తెలియదు. మాదిగలో ఉపకులం ఆయన. మాదిగలని ఆశ్రయించి బతుకుతారు వాళ్ళు. మరి మొగిలయ్య ప్రపంచానికి తెలిసిన మొగిలయ్య పిల్లలు ఇంకా అక్కడనే ఎందుకున్నారు? వాళ్ళకి రిజర్వేషన్ ఫలం అందాలి కదా. వాళ్ళ కోట వాళ్ళకి మాస్టర్లు ఒక 30,000 ఉన్నారంటే వాళ్ళకి నువ్వు 1% ఇస్తే ఆ 1%లో ఎవరో ఒకరు వాళ్ళ కులం నుంచి వచ్చి దాన్ని ఉపయోగించుకుంటారు కదా. అది మొగిలయ్య పిల్లలు కావచ్చు, ఇంకో ఎల్లయ్య పిల్లలు కావచ్చు, ఎవరైనా. వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు మాదిగోళ్ళతో పోటీ పడంటే నాతో పోటీ పడతారా వాళ్ళు? లేదా ఇప్పుడు నా పిల్లలు రేపు ఉంటారు,
నా పిల్లలతో మొగిలయ్యే పిల్లలు పోటీ పడతారా? అవును. నా పిల్లలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, అవును. మంచి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మొగిలయ్యే పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. అవును. నా పిల్లల్ని మొగిలయ్యే పిల్లల్ని ఒకే దగ్గర పోటీ పెట్టి మీరు పోటీ పడాలంటే సాధ్యం కాదు కదా. అది అసాధ్యం. అసాధ్యం గనక ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఈ ఉపకులాల గురించి మనం ఆలోచించాలి. సార్, మాదిగా ఉపకులాలు చేసే విన్యాసాలని మనం ఇంతగా ఆకర్షితులై చూస్తుంటాం. అటువంటిది కానీ వాస్తవంగా మీరు చెప్తున్న వాళ్ళ కులాల డెవలప్మెంట్ గురించి అయితే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క వేదికలు అయితే లేవు. అవును. ఈ రకమైన పరిస్థితులు ఉండడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అయితే అందుకే ఇంకా ఉపకులాలకి ఒక గ్రామం లేదు, సార్, ఒక ఇల్లు లేదు, సార్. వాళ్ళకి ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ రకమైన పథకాలు వాళ్ళకి అందవు. అసలు వాళ్ళకి పథకాలు అంటే ఏందో తెలియదు. ఎందుకు అందం అంటే మాదిగొల్లే మొత్తం పథకాలను లాగేసుకుంటారు. సార్. ఒక ఊరు ఉందంటే ఆ ఊరికి ఇంత బడ్జెట్ వస్తే, లేకపోతే ఆ ఊర్లో ఇన్ని రేషన్ కార్డులు వస్తే, ఆ ఊర్లో ఇంత పెన్షన్ వస్తే సార్ దాన్ని అన్ని కులాలకి సమానంగా పంచుకోవాలి కదా. అయితే అక్కడ నోరున్నోందే ఊరు అవుతుంది. సార్, నోరున్నోంది ఊరైనప్పుడు మాదిగలకు నోరు ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అభివృద్ధి అయిన వాళ్ళు కనుక వాళ్ళు ముందుకు వచ్చేసి వచ్చిన ఫలాలన్నింటినీ వాళ్ళు తీసుకుంటున్నారు. పాపం నోరు లేని డక్కలోళ్ళు, సింధోళ్ళు, మాస్టర్లు వాళ్ళందరూ అనామకంగా ఉంది. కనీసం 100 రూపాయలు వచ్చిన దగ్గర రూపాయి కూడా వస్తలేదు, అందట్లేదు. అందుకే ప్రభుత్వం ఇప్పుడు లెక్కలు చేసి సార్ ఏ గ్రామంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉందా, వాళ్ళకి రేషన్ కార్డు ఉందా, వాళ్ళు ప్రభుత్వ పథకాలు తీసుకుంటున్నారా, ఒకవేళ వాళ్ళకి ఇండ్లు ఇస్తే ఇండ్లు వస్తున్నాయా, ఓటర్ ఐడి ఉంది, వాళ్ళకి పెన్షన్ వస్తుందా, ఓటర్ ఐడి ఉందా, ఇన్ని లెక్కలు తీయవలసిన అవసరం ఉన్నది. తీసినప్పుడు ఉపకులాల కోసం మాదిగా ఎంతో కొంత అభివృద్ధి చెందారు. మాల కొద్ది ఎక్కువ ఉపయోగించుకున్నారు, మాది కొద్ది తక్కువ ఉపయోగించుకున్నారు. ఉపకులాలతో పోల్చుకుంటే ఉపకులాలు అసలు అనామకంగా ఉన్నారు కనుక వాళ్ళకి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని నేను కోరుతున్న ఈ సందర్భంగా మీ మీడియా వేదిక ఉపకులాలకి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఒక చైర్మన్ పెడితే వాళ్ళ సమస్య ఏమిటంటే అధ్యయనం జరుగుతుంది. మొట్టమొదటి చర్చ వస్తుంది. మన సమాజానికి ఏం కావాలి, వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ అంశాల మీద నేపథ్యం మీద అధ్యయనం జరగాలి. అధ్యయనం జరిగితే అది ప్రభుత్వానికి నివేదిక వస్తుంది. ప్రభుత్వానికి నివేదిక వస్తే వాళ్ళకు ఒక కార్పొరేషన్ ఉంటే అక్కడికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటారు. దాని ద్వారా బడ్జెట్ ఏర్పడినప్పుడు ఏమవుతుంది, బడ్జెట్ పెట్టినప్పుడు 1 లక్ష కోట్ల 2 లక్షల కోట్ల బడ్జెట్ పెడితే ఉపకులాల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్కి ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉంది. ఎస్సీ కార్పొరేషన్కి ఒక 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టవు కదా. అట్లే ఉపకులాలకు ఒక కార్పొరేషన్ ఉంటే దానికి ఒక 100 కోట్లు పెడితే ఆ 100 కోట్లు ఉపకులాలు ఒక 6 లక్షల మంది ఉన్నారనుకుంటే వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. కనుక వెంటనే ఇప్పుడు ప్రభుత్వం ఉపకులాలకి ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధికి కావలసిన ఒక అభివృద్ధి నమూనాను కూడా రూపొందించవలసిన అవసరం ఉన్నది. మూడవది, ఉపకులాలన్నీ కూడా ఆశ్రిత కులాలు, వాళ్ళకి వృత్తులు ఉంటాయి. వాళ్ళు కళాకారులు, అద్భుతమైన కళాకారులు. చిందోళ్ళు చిందు భాగవతం ఆడతారు, జాంబవ పురాణాన్ని చెప్తారు. తర్వాత డక్కలోళ్ళు జాంబ పురాణాన్ని చెప్తారు. తర్వాత మాస్టర్లు కిన్నెర వేస్తారు మొగిలయ్యేలాగా. తర్వాత బైండ్లోళ్ళు జమిడిక వేస్తారు. ఈ బలగం సినిమాలో బైండ్లోళ్ళు వాళ్ళ బైండ్లోళ్ళు. అది మనకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పంబాలోళ్ళు అంటారు. నల్గొండ, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ లో వాళ్ళని బైండ్లోళ్ళు అంటారు. అటువైపు మాలలకు సబ్ క్యాస్ట్ ఉన్నారు, ఇటువైపు మాదిగలకు సబ్ క్యాస్ట్ ఉన్నారు. కనుక వాళ్ళకి కళాకారులు, వాళ్ళు అద్భుతమైన కళాకారులు. ఆ కళాకారులకి తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక పీఠాన్ని నెలకొల్పి చుక్క సత్యయ్య గారు మనకి ఒగ్గు కథ చెప్పేవారు, గొల్ల కుర్మాలకు సంబంధించిన. ఆ చుక్క సత్యయ్య గారు ఏం చదువుకోలే, కానీ ఆయన తీసుకొచ్చి ఒక ప్రొఫెసర్ లాగా నియమించారు. ఎందుకంటే ఒగ్గు కథ చెప్తాడని, ఆ కళను రక్షించాలని. అదేవిధంగా ఈ చిందొళ్ళు, మాస్టర్లు, బుడగజంగాలకు సంబంధించిన వాళ్ళు, బైండ్లోళ్ళు, వీళ్ళ కళారూపాలన్నిటినీ కాపాడాలంటే ప్రభుత్వము యూనివర్సిటీలో ఒక కళాపీఠం ఏర్పాటు చేసి ఆ కళాపీఠానికి డబ్బులు కేటాయించి వాటిని నెక్స్ట్ తరాలకి టీచ్ చేయాలి, బోధించాలి. బోధిస్తేనే మనకు మిగులుతాయి, లేకపోతే అవి కనుమరుగైపోయే ప్రమాదం ఉన్నది. కనుక ఈ 3 ప్రతిపాదనలు ఉపకులాలకు సంబంధించి మీ మీడియా ద్వారా నేను ప్రభుత్వం ముందు